హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ 5 మినిట్స్లో తయారు చేసుకుని స్వీట్. దీనికి కావాల్సిన బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి అన్నది వేసుకోవాలి. నెయ్యి అన్నది కరిగాక దీనిలోకి 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వను మనము నెయ్యిలోని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కలర్ అనేది కొంచెం చేంజ్ కావాలి. కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రాగానే దీనిలోకి మనము 1 కప్పు గోధుమ రవ్వకు 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. 3 కప్పుల వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని వెంటనే కలుపుకోవాలి. మనం కలపకుంటే ఏంటంటే ఉండలు అన్నట్టు కడతాయి. రవ్వతో చేస్తున్నాం కాబట్టి తొందరగా ఉండలు కడతాయి. కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కబడ్డాక 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని సిమ్లో పెట్టుకొని దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇట్లా దగ్గరకు వచ్చే వరకు కొంచెం మనకు చిక్కబడ్డది కాబట్టి 1 బౌల్ తీసుకొని దానిలో నెయ్యి అనేది వేసుకొని మంచిగా బ్రష్తో నెయ్యి అనేది మనము ఆ బౌల్కు చుట్టూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనము స్వీట్ అనేది మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే మనకి ఇట్లా ప్యాన్కి అనేది విడిపోయే వరకు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని కలపాలి, లేకుంటే అడుగు అనేది అంటుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినాక మనం ముందుగా నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా, దానిలోకి మనం 1 పార్ట్ తీసుకొని వేసుకొని ఇట్లా సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసుకున్న తర్వాత ఇంకో పార్ట్ అనేది వేరే బౌల్లోకి వేసుకొని మనం ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాము. ఏ కలర్ అవసరం ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ వేసుకున్న తర్వాత మనం మొత్తము స్వీట్లకు మనకు ఫుడ్ కలర్ కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం 1 పార్ట్ వేసుకున్నాం కదా, ఇంకో పార్ట్ మనం ఆరెంజ్ కలర్ అనేది వేసుకొని సమానంగా చేసుకోవాలి. స్పూన్తో చేసుకోవచ్చు, చేయితో చేసుకోవచ్చు, ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇట్లా సమానంగా చేసుకున్నాక పక్కకు పెట్టుకొని ఒక 15 మినిట్స్ దీన్ని చల్లార్చనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత దీనిపైన 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకు తింటుంటే స్వీట్ అనేది ఇట్లా టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న మనము నెయ్యి వేసుకొని ఒకసారి మనం నెయ్యి అనేది దీనిపైన మొత్తం అప్లై చేసుకున్న తర్వాత రాసుకున్న తర్వాత చుట్టూ నైఫ్తో అనుకోవాలి. నైఫ్తో అయినాక దానిపైన ప్లేట్ పెట్టి మనం దానిపైన బౌల్ అనేది బోర్లేస్తే మనకు స్వీట్ అనేది ఈజీగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది మనకు. ఇట్లా మనం ముందు నెయ్యి రాసి పెట్టుకున్నాం బౌల్కు, తర్వాత నెయ్యి వేసుకున్నాం తర్వాత, అందుకే ఈజీగా మంచిగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లో మనం నైఫ్తోని కట్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మనకు చుట్టాలనేది అకస్మాత్తుగా వస్తే అప్పటికప్పట్లో చేసి పెట్టుకునే స్వీటు. ఇట్లా మంచిగా కలర్ఫుల్గా 2 కలర్స్ మంచిగా కనబడతాయి కలర్ఫుల్గా. ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంతో తింటారు. దీనిపైన మనం బాదం అనేది పెట్టుకోవాలి. బాదం అని పెట్టుకుంటే ఇంకా మనకు స్వీట్ అనేది కలర్ఫుల్గా కనబడుతుంది. ఎంతో టేస్టీగా 5 మినిట్స్లో రెడీ అయిపోయే రవ్వ స్వీట్ మనకు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ 1 కప్పు గోధుమ రవ్వ, 3 కప్పుల వాటరు, 1 కప్పు చక్కెర, 2 స్పూన్ల నెయ్యి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.